6 వారాలుగా కొనసాగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న ఆశలు చిగురించినట్టే కనిపించి మళ్లీ ఆవిరవుతున్నాయి. కీలకమైన హార్మూజ్ జలసంధిని తెరిచామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ మరో బాంబు పేల్చింది. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించే వరకు జలసంధి తమ కఠిన నియంత్రణలోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య అసలు అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధం ముగిసినట్లేనా? దీనిపై సాక్షి అందిస్తున్న కథనం చూద్దాం. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలకు వేదికైంది. యుద్ధం కారణంగా గత 6 వారాలుగా మూతపడ్డ ఈ జలసంధిని మళ్లీ తెరిచామని ఇరాన్ దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం రాత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 2 రోజుల్లోనే శాంతి ఒప్పందం కుదురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఇరాన్ మిలిటరీ దానిని ఖండించింది. ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే హర్ముజ్ జలసంధి తమ పూర్తి అదుపులోనే ఉంటుందని హెచ్చరించింది. జలసంధి గుండా వెళ్లే నౌకలు ఖచ్చితంగా తమ అనుమతి తీసుకోవాలని, తాము సూచించిన మార్గంలోనే ప్రయాణించాలని నిబంధనలు పెట్టింది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్లో శుక్రవారం నుంచి 10 రోజుల కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. దీంతో ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వేల కుటుంబాలు మళ్లీ సొంతూళ్లకు చేరుకుంటున్నాయి. లెబనాన్ సరిహద్దుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. లెబనాన్లో శాంతి నెలకొంటేనే తాము చర్చలకు వస్తామని ఇరాన్ పెట్టిన షరతుకు అమెరికా అంగీకరించడంతోనే ఈ మార్పు సాధ్యమైందని నిపుణులు భావిస్తున్నారు. ఈ గందరగోళం మధ్య ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు కొంతమేర తగ్గాయి. శుక్రవారం నాటికి బ్యారెల్ ధర $90లకు దిగిరావడం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం. అయితే ఇరాన్ అగ్ర సంప్రదింపుల అధికారి మహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ మాత్రం తాము అమెరికా డిమాండ్లకు లొంగలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ వారాంతంలో జరగబోయే చర్చలు సఫలమవుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.